Hi everyone, I am Yamurali Krishna, Department of Mechanical Engineering. Today I am going to explain about Production Technology 2 subject. It is my first lecture in this Production Technology 2 subject. In this class, I am going to explain about what is the overall syllabus of the Production Technology 2 and what are the different lessons placed in this Production Technology 2 subject. So ఈ ప్రొడక్షన్ టెక్నాలజీ 2 సబ్జెక్ట్లో అసలు సిలబస్ ఏంది, ఏ యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్స్లో మనం ఏమేమి కవర్ చేస్తాము, మొత్తం డిఫరెంట్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ యూనిట్స్లో ఏ టైప్ ఆఫ్ మిషన్స్ అనేవి చూస్తాము, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, అప్లికేషన్స్ ఏంది, సో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు, మిషన్ కొన్ని కాంపోనెంట్స్ని ప్రొడక్షన్ అనేది ఎలా తయారు చేస్తారు అన్నది ఈ సబ్జెక్ట్లో చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ది ప్రొడక్షన్ టెక్నాలజీ 2 సబ్జెక్ట్. సిలబస్ అనేది చూద్దాము. సో ఇట్ ఈస్ ద సో ఇన్ దిస్ సబ్జెక్ట్ it is a diploma subject, second year 4th sem. సో ఈ ప్రొడక్షన్ టెక్నాలజీ 2 సబ్జెక్ట్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి మనకి టోటల్ 8 యూనిట్స్ ఉంటాయమ్మా. ఈ 8 యూనిట్స్కి డిఫరెంట్ వెయిటేజెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మిల్లింగ్. సో ఈ మిల్లింగ్కి వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్ ఉంటాయి అన్నమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 ఉంటాయి, ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి 1 ఉంటాయి అన్నమాట. ఒక 10 మార్క్స్ క్వశ్చన్, అలానే షార్ట్స్ 3 మార్క్స్ 2, 16 మార్క్స్కి మిల్లింగ్ నుంచి ఇస్తారు. నెక్స్ట్ అలానే గేర్ మేకింగ్, సెకండ్ యూనిట్ వచ్చేసరికి గేర్ మేకింగ్. సో ఈ గేర్ మేకింగ్ దాంట్లో వెయిటేజ్ వచ్చేసరికి 13 మార్క్స్. సో ఈ 13 మార్క్స్లో ఒక ఎస్ఐ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారు, 10 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్. నెక్స్ట్ అలానే థర్డ్ వన్ గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్. ఈ గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్ కూడా 16 మార్క్స్ వెయిటేజ్. ఎస్ఐ క్వశ్చన్ 1, షార్ట్ ఆన్సర్స్ 2 వస్తాయి, టోటల్ 16 మార్క్స్. నెక్స్ట్ అలానే మోడర్న్ మెషినింగ్ ప్రాసెస్. ఈ మోడర్న్ మెషినింగ్ ప్రాసెస్ వచ్చేసరికి 13 మార్క్స్, ఎస్ఐ క్వశ్చన్ 1, షార్ట్ ఆన్సర్స్ 1. నెక్స్ట్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ప్రెస్ టూల్స్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్, జిగ్ బోరింగ్. ఈ యూనిట్స్ అన్నీ కూడా వెయిటేజ్ 13 మార్క్స్ అనమాట. ఈ 13 మార్క్స్ను ఎస్ఐ క్వశ్చన్ అనేది 1 ఉంటుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి యూనిట్ నుంచి. సో టోటల్ వెయిటేజ్ 110 మార్క్స్. ఓకేనా. సో ఈ 110 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరిగేది 80 మార్క్స్కి. 30 మార్క్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం చాయిస్ కింద వెళ్ళిపోతాయి అనమాట. సో 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తాడు మొత్తం మనకి. ఈ 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం రాయాలి. నెక్స్ట్ అలానే ఎస్ఐ క్వశ్చన్స్ 8 ఇస్తారు, 8లో నుంచి 5 రాయాలి. 5 దట్ మీన్స్ 5 into 10 is equal to 50 అండ్ 30 షార్ట్ ఆన్సర్స్. 10 into 3 30, 50 plus 30 80 మార్క్స్ అనమాట. ఇంటర్నల్ 20 మార్క్స్ ఉంటాయి. సో మొత్తం టోటల్ 100 మార్క్స్ అనమాట ఈ సబ్జెక్టు. ఇంటర్నల్ వచ్చేసి 20 మార్క్స్, ఎక్స్టర్నల్ వచ్చేసి 80 మార్క్స్. సో ఎక్స్టర్నల్లో వచ్చేసరికి మనకి టోటల్ ఎస్ఐ క్వశ్చన్స్ 8 ఇస్తాడు, 5 రాయాలి, షార్ట్ ఆన్సర్స్ 10 ఇస్తే 10 రాయాల్సిందే. ఓకేనా. సో దిస్ ఈస్ ది వెయిటేజ్ ఆఫ్ ది ప్రొడక్షన్ టెక్నాలజీ 2 సబ్జెక్ట్. నెక్స్ట్ సిలబస్ చూద్దాము. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి మిల్లింగ్. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మిల్లింగ్. సో ఈ మిల్లింగ్లో వచ్చేసరికి వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మిల్లింగ్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్, ఈ మిల్లింగ్ మిషన్స్ని యూస్ చేసి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ తయారు చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ తయారు చేస్తారు అన్నది తెలుసుకుంటాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఏ మిల్లింగ్ మిషన్. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈ మిల్లింగ్లో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ది మిల్లింగ్ మిషన్. అసలు మిల్లింగ్ మిషన్ అంటే ఏంది, అది ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. నెక్స్ట్ అలానే క్లాసిఫై ది మిల్లింగ్ మిషన్స్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ అనేవి ఉన్నాయి, టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే ఇలిస్ట్రేట్ ది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్,
సో ఆ మిల్లింగ్ మిషన్లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్కి ఒక్కొక్క దానికి సపరేట్ పార్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. కొన్ని పార్ట్స్ కొన్ని పార్ట్స్ సేమ్గా ఉండొచ్చు, కొన్ని పార్ట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఆ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నాడు. ఆ మిషన్స్ యొక్క కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నాడు అనమాట. అంటే ఆ డిఫరెంట్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది అడుగుతున్నాడు. ఏ పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ ఎందుకు యూస్ అవుతాయి ఏందన్నది. నెక్స్ట్ అలానే ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది మిషన్. సో ఈచ్ పార్ట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వమని చెప్తున్నాడు. సో సపోజ్ ఒక హారిజాంటల్ మిల్లింగ్ మిషన్ తీసుకుంటే ఆ హారిజాంటల్ మిల్లింగ్ మిషన్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సపోజ్ బెస్ట్ అని, కాలం అని, మిల్లింగ్ కట్టర్స్ అని, మిల్లింగ్ టూల్స్ అని, వైజెస్ అని, సో ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి దాంట్లో ఇన్సర్ట్ అయి ఉంటాయి. సో ఆ ప్రతి కాంపోనెంట్ గురించి వాటి ఫంక్షన్స్ అనేవి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయమంటున్నాడు. నెక్స్ట్ అలానే డిస్క్రైబ్ ది వేరియస్ మిల్లింగ్ ఆపరేషన్స్. ఈ మిల్లింగ్ మిషన్స్ ని యూస్ చేసి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ని చేస్తామో అడుగుతున్నాడు. డిస్క్రైబ్ ది వేరియస్ మిల్లింగ్ ఆపరేషన్స్. ఈ మిల్లింగ్ మిషన్స్ యూస్ చేసి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తామో అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే ఐడెంటిఫై ది డిఫరెంట్ మిల్లింగ్ కట్టర్స్ గురించి కూడా అడుగుతున్నాడమ్మా. ఐడెంటిఫై ది డిఫరెంట్ మిల్లింగ్ కట్టర్స్. ఐడెంటిఫై ది డిఫరెంట్ మిల్లింగ్ కట్టర్స్. నెక్స్ట్ అలానే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ ఇండెక్సింగ్ మెథడ్స్ ఏందో అడుగుతున్నాడు. అంటే మిల్లింగ్ ఆపరేషన్ అనేది చేస్తే దానికి ఇండెక్సింగ్ మెథడ్ అనేది ఎలా ఇస్తారు అంటే వర్క్ పీస్ తీసుకొని దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ చేయాలి అంటే అసలు ఇండెక్సింగ్ మెథడ్ అనేది చూద్దాము. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ఆ ఇండెక్సింగ్ మెథడ్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. అలానే ఎక్స్ప్లెయిన్ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది మిల్లింగ్ మిషన్స్. ఆ మిల్లింగ్ మిషన్స్కి ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఏంది, అసలు ఎందుకు యూస్ చేస్తారు, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, లిమిటేషన్స్. స్పెసిఫికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైజెస్లో ఉంటాయి ఏందన్నది కూడా మొత్తం చూద్దాం. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టాపిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మిల్లింగ్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి గేర్ మేకింగ్. గేర్స్ని ఎలా తయారు చేస్తారు, వాట్ ఆర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ ఆఫ్ ది గేర్స్. సో అసలు గేర్ అనేది ఎలా తయారు చేస్తారు, ఎన్ని టైప్స్లో తయారు చేస్తారు అన్నది మొత్తం గేర్ మేకింగ్ అనమాట. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఐడెంటిఫై ది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గేర్స్. డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూస్ చేసి గేర్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఫస్ట్ వన్. నెక్స్ట్ అలానే ఇల్లుస్ట్రేట్ గేర్ షేపింగ్. గేర్ని షేపింగ్ ఆపరేషన్ అనేది ఎలా చేస్తారు. స్కెచ్ ద గేర్ హాబ్ అంటే ఏంది, ఆ గేర్ హాబ్ ఎలా ఉంటుందో డ్రా చేయమంటున్నాడు. నెక్స్ట్ అలానే ఐడెంటిఫై ది వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ హాబింగ్ మిషన్. సో అసలు హాబింగ్ మిషన్ అంటే ఏంది, ఆ హాబింగ్ మిషన్ నుంచి గేర్ హాబ్ అనేది అసలు ఎలా తయారు చేస్తారు అన్నది టాపిక్. నెక్స్ట్ అలానే డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ ది అబోవ్ మిషన్. సో వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ది హాబింగ్ మిషన్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే లిస్ట్ అవుట్ ది సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ జనరేటింగ్ గేర్ బై గేర్ హాబింగ్ మిషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి గేర్ హాబింగ్ మిషన్స్ లో ఎలా పర్ఫామ్ చేస్తామన్నది అడుగుతున్నాడు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ హాబింగ్ మిషన్ లో ఎలా చేస్తాము. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫినిషింగ్ అండ్ చెకింగ్ గేర్ టీత్ డైమెన్షన్స్. ఆ గేర్ టీత్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేయడానికి, వాటిని ఇన్స్పెక్షన్ అనేది చేయటానికి వాట్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్ అనేవి అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే ఫినిషింగ్ చేసిన వాటిని ఎలా ఇన్స్పెక్ట్ చేస్తామో అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే స్పెసిఫై ది గేర్స్. సో అసలు గేర్స్ని ఎన్ని రకాలుగా స్పెసిఫై చేస్తున్నాడు, ఎన్ని టైప్స్ ఆఫ్ గేర్స్ ఉన్నాయో అడుగుతున్నాడు. ఐడెంటిఫై ది గేర్ మెటీరియల్స్. గేర్స్ని ఏ మెటీరియల్స్ ద్వారా తయారు చేస్తారు అన్నది ఒకటి. స్టేట్ ది డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అప్లై టు గేర్స్. డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేవి గేర్స్కి ఎందుకు అప్లై చేస్తారు, అసలు ఎలా అప్లై చేస్తారు, వాట్ ఆర్ ది డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇన్ ది గేర్స్. సో ఇది వచ్చేసరికి మనకి సెకండ్ యూనిట్ అన్నమా. ఇవి సెకండ్ యూనిట్లో టాపిక్స్. నెక్స్ట్ వన్ థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్ వచ్చేసరికి గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్. సో ఈ గ్రైండింగ్ అనేది, ఫినిషింగ్ ప్రాసెస్ అనేది
ఆబ్జెక్ట్ చేసిన తర్వాత ఇస్తారనమాట. అంటే ప్రతి ఆల్మోస్ట్ అన్ని కాంపోనెంట్స్‌కి గ్రైండింగ్ అనేది ఫినిషింగ్ ఆపరేషన్ అనేది కంపల్సరీగా ఇస్తారు. ఓకేనా. అసలు ఈ గ్రైండింగ్ ఆపరేషన్ ఎలా చేస్తారు? వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ యూజ్డ్ ఇన్ దిస్ గ్రైండింగ్? అలానే ఫినిషింగ్ ప్రాసెస్ అంటే ఏంది? ఈ ఫినిషింగ్ ప్రాసెస్‌కి ఏ టైప్స్ ఆఫ్ మెషిన్స్ అనేవి యూజ్ చేశాడు? ఎన్ని టైప్స్‌గా వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది ఫినిషింగ్ ప్రాసెస్? అలానే ఫినిషింగ్ ప్రాసెస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది? అప్లికేషన్స్ ఏంది? డిసడ్వాంటేజెస్ ఏంది? వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఏందో ఈ థర్డ్ యూనిట్లో చూస్తాము. సో ఈ థర్డ్ యూనిట్లో ఏం టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మెటల్ రిమూవింగ్ బై గ్రైండింగ్. సో గ్రైండింగ్ మిషన్ యూస్ చేసి ఒక మెటల్ని ఎలా రిమూవ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అదొకటి. నెక్స్ట్ అలానే ఐడెంటిఫై డిఫరెంట్ అబ్రెసివ్స్. డిఫరెంట్ అబ్రెసివ్స్ ఏం యూస్ చేస్తామో అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే ఎక్స్ప్లెయిన్ ది బాండ్స్ అండ్ గ్రైండింగ్ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. గ్రైండింగ్ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, గ్రైండింగ్ వీల్ అనేది ఎలా తయారు చేస్తామో అడుగుతున్నాడు. ఓకేనా. సో మనం ఆల్మోస్ట్ అన్ని ఆబ్జెక్ట్స్ ఏవైతే మనం తయారు చేసిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి గ్రైండింగ్ ఆపరేషన్ అనేది ఆ సర్ఫేస్ ఫినిషింగ్ కోసం కానీ లేదంటే రఫ్నెస్ రిమూవ్ చేయడం కానీ ఇలా గ్రైండింగ్ ఆపరేషన్ అనేది యూస్ చేస్తాం. సో ఆపరేషన్కి గ్రైండింగ్ వీల్ అనేది ఒకటి యూస్ చేస్తాం. అసలు ఆ వీల్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే స్టేట్ ది ఫ్యాక్టర్స్ ఫర్ సెలెక్టింగ్ ద గ్రైండింగ్ వీల్. ఒక గ్రైండింగ్ వీల్ను నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అలానే ప్రాపర్టీస్ ఏంది అన్నది అడుగుతున్నాడు. స్టేట్ ది మెథడ్స్ ఆఫ్ గ్రైండింగ్, ఎన్ని మెథడ్స్ ఆఫ్ గ్రైండింగ్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ అలానే 3.4 వచ్చేసరికి ఐడెంటిఫై ది గ్రైండింగ్ వీల్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కోడ్. ప్రతి గ్రైండింగ్ వీల్కి ఆల్మోస్ట్ ఒక కోడ్ అనేది ఇస్తాడనమాట. అంటే ఫినిషింగ్ కానీ లేదంటే గ్రైండింగ్ స్టేజ్ని కానీ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి గ్రైండింగ్ వీల్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఓకేనా. సో నెక్స్ట్ అలానే స్టేట్ ది మెథడ్స్ ఆఫ్ గ్రైండింగ్. 3.7 వచ్చేసరికి క్లాసిఫై ది గ్రైండింగ్ మిషన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్స్ అనేవి ఏమున్నాయి. నెక్స్ట్ అలానే ఇలిస్ట్రేట్ ది సిలిండ్రికల్, సర్ఫేస్, టూల్ అండ్ కట్టర్ గ్రైండర్స్. సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ గ్రైండర్స్ ఏమున్నాయి. సో అలానే ఈ సిలిండ్రికల్ గ్రైండర్స్ అంటే ఏంది, సర్ఫేస్ గ్రైండర్స్ అంటే ఏంది, టూల్ అండ్ కట్టర్ గ్రైండర్స్ అంటే ఏందో అడుగుతున్నాడు. స్టేట్ డిఫరెంట్ ఫినిషింగ్ ప్రాసెస్ బై గ్రైండింగ్ ఆఫ్. హార్నింగ్ అంటే ఏంది, ల్యాపింగ్ అంటే ఏంది, సూపర్ ఫినిషింగ్ అంటే ఏందో అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే ఎలక్ట్రో ప్లేటింగ్ అంటే ఏందో కూడా వర్కింగ్ ప్రిన్సిపల్ విత్ కన్స్ట్రక్షన్ అనేది అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ హాట్ డ్రిప్పింగ్ ప్రాసెస్, నేమ్లీ గ్యాల్వనైజింగ్, టిన్ కోటింగ్, పార్కరైజింగ్ అండ్ ఎనడైజింగ్. సో వీటి గురించి వర్కింగ్ ప్రిన్సిపల్ అంటే ఈ గ్యాల్వనైజింగ్ ప్రాసెస్ గురించి, టిన్ కోటింగ్ అంటే ఏంది, పార్కరైజింగ్ అంటే ఏందో మనం ఈ యూనిట్ వచ్చినప్పుడు చూద్దాం. డిస్క్రైబ్ ఆర్గానిక్ కోటింగ్స్ అంటే ఏమిటి, మెటల్ స్ప్రేయింగ్ అంటే ఏంది, అసలు మెటల్ స్ప్రేయింగ్ ఎందుకు యూస్ చేస్తారు, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ది మెటల్ స్ప్రేయింగ్ అనేది కూడా చూద్దాం. స్టేట్ ది ఫ్యూచర్స్ ఆఫ్ వైర్ ప్రాసెస్ అండ్ పౌడర్ ప్రాసెస్. వైర్ ప్రాసెస్ అంటే ఏంది, పౌడర్ ప్రాసెస్ అంటే ఏంది. సెలెక్ట్ ది అప్రోప్రియేట్ ప్రాసెస్ ఫర్ సర్ఫేస్ రఫ్నెస్ ఆఫ్ ఏ గివెన్ అప్లికేషన్. సర్ఫేస్ రఫ్నెస్కి అప్లికేషన్స్ ఏంది, అసలు ఎక్కడ యూస్ చేస్తారో సర్ఫేస్ ఫినిషింగ్ అనేది అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ ది దీస్ ఆర్ ది డిఫరెంట్ టాపిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్. నెక్స్ట్ we will move on to the fourth unit, modern machining process. Modern machining process. So what are the differences between conventional and non-conventional machining process అనేది అడుగుతున్నాడు. డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ అండ్ ట్రెడిషనల్ మిషనింగ్. మన పాతకాలంలో ఉన్న మిషనింగ్ ప్రాసెస్కి అలానే ఇప్పుడున్న నవేడేస్లో మిషనింగ్ ప్రాసెస్కి డిఫరెన్సెస్ ఏందనేది అడుగుతున్నాడు. అలానే స్టేట్ దేర్ రిలేటివ్ అడ్వాంటేజెస్, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏందనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ అలానే ఇలిస్ట్రేట్ ప్రిన్సిపల్ వర్కింగ్ ఆఫ్ అల్ట్రాసోనిక్ మిషనింగ్ ప్రాసెస్. సో ఈ మోడర్న్ మిషన్స్ గురించి వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అని అడుగుతున్నాడు. ఐడెంటిఫై ది ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ అల్ట్రాసోనిక్ మిషనింగ్ ప్రాసెసెస్. ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ని అల్ట్రాసోనిక్ మిషనింగ్ ప్రాసెస్కి యూఎస్ఎం ప్రాసెస్ అంటున్నారు అనమాట. దానికి ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది యూజ్ చేసామని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇలిస్ట్రేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మిషనింగ్. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మిషనింగ్ అంటే ఏంది, వాటి ప్రిన్సిపల్, వర్కింగ్, అలానే కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఇలిస్ట్రేట్ అబ్రెసివ్ జెట్ మిషనింగ్. అబ్రెసివ్ జెట్ మిషనింగ్ అంటే ఏంది, లేజర్ బీమ్ మిషనింగ్ అంటే ఏంది,
కెమికల్ మిషనింగ్ అంటే ఏంది, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్. సో ఈ మోడర్న్ మిషనింగ్ ప్రాసెస్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి మనకున్నాయి. సో వీటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. సో ఈ మోడర్న్ మిషనింగ్ గురించి ఈ యూనిట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ అలానే ప్లాస్టిక్ ప్రాసెసింగ్. అసలు ప్లాస్టిక్ని ఎలా తయారు చేస్తారు అంటే ఐ మీన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అంటే ఆ ప్లాస్టిక్తో అసలు ఏం తయారు చేస్తారు, ఈ ప్లాస్టిక్ని ఎందుకు ఉపయోగిస్తారు, అసలు ప్లాస్టిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తయారవుతుంది, ఈ ప్లాస్టిక్ని యూస్ చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు అన్నది మన ఈ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఇండికేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఇలిస్ట్రేట్ ది మెథడ్స్ ఆఫ్ మౌల్డింగ్ మెథడ్స్, injection method, compression method and transfer molding. These are the different methods we are using um, to make different products by using plastic material. సో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేసి మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ని తయారు చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి యూస్ చేస్తామని చెప్తున్నాడు. అవి ఏం మెథడ్స్ అంటే ఇంజెక్షన్ మెథడ్ ఒకటి, కంప్రెషన్ మెథడ్ ఒకటి, ట్రాన్స్ఫర్ మౌల్డింగ్ మెథడ్ ఒకటి. సో ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని యూస్ చేసి మనం ప్రొడక్ట్స్ని తయారు చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్ట్రూడింగ్, కాస్టింగ్ అండ్ క్యాలెండరింగ్. ఎక్స్ట్రూడింగ్ అంటే ఏంది, కాస్టింగ్ అంటే ఏంది, క్యాలెండరింగ్ అంటే ఏంది, ఈ ప్రాసెస్ ద్వారా ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా తయారు చేస్తారు అన్నది చెప్తాడు. ఐడెంటిఫై ది డిఫరెంట్ ఫ్యాబ్రికేషన్ మెథడ్స్, షీట్ ఫార్మింగ్, బ్లో మౌల్డింగ్, లామినేటింగ్ అండ్ రీఇన్ఫోర్సింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్. సో ఈ షీట్ అనేది, నెక్స్ట్ ఫార్మింగ్ అనేది, బ్లో మౌల్డింగ్ ఆపరేషన్స్ అనేవి, లామినేటింగ్ ఆపరేషన్స్, రీఇన్ఫోర్సింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆపరేషన్స్, ఈ ఆపరేషన్స్ యూస్ చేసి ఏ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తామో ఈ యూనిట్ అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. ఇండికేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మిషనింగ్ అండ్ వెల్డింగ్ ప్లాస్టిక్స్, నౌ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. దీస్ ఆర్ ది డిఫరెంట్ టాపిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లాస్టిక్ ప్రాసెసింగ్. నెక్స్ట్ 6th యూనిట్ వచ్చేసరికి ప్రెస్ టూల్స్ అనమాట. అంటే ప్రెస్సింగ్ ఆపరేషన్ యూస్ చేసి ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తాము అన్నది చెప్తాడు ప్రెస్ టూల్స్లో. ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెస్ టూల్స్, క్లాసిఫై ప్రెసెస్ బేస్డ్ ఆన్ పవర్ అండ్ డిజైన్ ఆఫ్ ఫ్రేమ్, ఇలిస్ట్రేట్ ది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ఎ పవర్ ప్రెస్. నెక్స్ట్ అలానే స్టేట్ ది మీనింగ్ ఆఫ్ ప్రెస్ సైజ్. అసలు పవర్ ప్రెస్ అంటే ఏంది, దాని కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఏంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ప్రెసెస్ ఏమున్నాయి, వాటి యొక్క కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఏంది. నెక్స్ట్ అలానే వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ దీస్ ప్రెస్ టూల్స్. ఓకేనా, ఈ ప్రెస్ టూల్స్ని అసలు ఏ మెటీరియల్స్ తయారు చేస్తారు, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ డైస్ ఏం యూస్ చేస్తారు, అలానే డిఫరెంట్ డై ఆపరేషన్స్ ఏమున్నాయి అన్న ఈ ప్రెస్ టూల్స్ యూనిట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అలానే 7th యూనిట్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్. ఓకేనా, నౌ ద ఫంక్షన్స్ ఆఫ్ జిగ్స్ అంటే ఏంది, అసలు ఫిక్చర్స్ అంటే ఏంది, వాటి అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్, అలానే టైప్స్ ఆఫ్ జిగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అసలు వాటి కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఏంది, డ్రిల్ జిగ్స్ అంటే ఏంది, డ్రిల్ బుష్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఫిక్చర్స్ ఎన్ని ఉన్నాయి, దాని కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ 7th యూనిట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 8th యూనిట్ లాస్ట్ యూనిట్ వచ్చేసరికి జిగ్ బోరింగ్. సో అసలు జిగ్ బోరింగ్ అంటే ఏంది, ఆ జిగ్ బోరింగ్ మిషన్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంది, కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఏంది, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, అలానే వాట్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది జిగ్ బోరింగ్ మిషన్స్, అలానే కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ది ఓపెన్ ఫ్రంట్ మిషన్ అండ్ క్రాస్ రైల్ టైప్ మిషన్. ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ అబోవ్ మిషన్స్, డిస్క్రైబ్ ది సిస్టమ్స్ లొకేషన్స్ ఆఫ్ ది హోల్స్. సో అసలు ఈ జిగ్ బోరింగ్ మిషన్స్తో ఏం చేస్తాము, బోరింగ్ అంటే ఏంది, ఏ టైప్ ఆఫ్ మిషనరీ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేస్తాం ఈ జిగ్ బోరింగ్ మిషన్స్ యూస్ చేసి అన్నది ఈ యూనిట్లో డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ది ఓవరాల్ సిలబస్ ఇన్ ది ప్రొడక్షన్ టెక్నాలజీ 2 సబ్జెక్ట్. ఓకేనా, సో ఇది ప్రొడక్షన్ టెక్నాలజీ 2 సబ్జెక్ట్ యొక్క సిలబస్ అమ్మ. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి మిల్లింగ్ మిషన్. సో అసలు మిల్లింగ్ మిషన్ అంటే ఏంది, దాని గురించి జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ చూద్దాం. మిల్లింగ్ మిషన్. Milling is a metal cutting operation in which the excess material from the workpiece is removed by rotating multi-point cutting tool called milling cutter. So a milling machine is a machine tool that removes metal as the work is fed against a rotating multi-point cutter. సో ఇట్ ఈస్ ఏ మెటల్ కట్టింగ్ ఆపరేషన్ అనేది చెప్తున్నాడు. మిల్లింగ్ అనేది ఒక మెటల్ కట్టింగ్ ఆపరేషను. అంటే ఒక మిషన్ యూస్ చేసి ఏదైనా ఒక రా మెటీరియల్ కానీ ఒక కాంపోనెంట్ కానీ తీసుకొని మనకి కావలసిన సైజులో కానీ లేదంటే మనకి కావలసిన షేప్లో కానీ
మెటల్ని రిమూవ్ చేసే ప్రాసెస్నే మిల్లింగ్ అని అంటున్నాడు అనమాట. సో దీనికోసం ఒక కట్టర్ అనేది యూస్ చేస్తున్నాడు. ఆ కట్టర్ని మిల్లింగ్ కట్టర్ అనేది అంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఈ మిల్లింగ్ కట్టర్ అనేది మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ అని కూడా చెప్తున్నాడు. సో a milling machine is a machine tool that removes metal from the workpiece against the rotating multi-point cutter tool. సో ఆ మల్టీ పాయింట్ కట్టర్ టూల్ అనేది రొటేట్ అవుతూ మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మిషనింగ్ ప్రాసెస్ అంటే మెటీరియల్ అనేది స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేస్తూ మనకి కావలసిన షేప్లోకి తీసుకొని వస్తుంది అనమాట. ద మిల్లింగ్ కట్టర్ రొటేట్స్ ఎట్ హై స్పీడ్ అండ్ ఇట్ రిమూవ్స్ మెటల్ ఎట్ ఏ వెరీ ఫాస్ట్ రేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టిపుల్ కట్టింగ్ ఎడ్జెస్. సో మిల్లింగ్ కట్టర్ అనేది చాలా హై స్పీడ్గా రొటేట్ అవుతుంది. అలానే ఇట్ రిమూవ్స్ ది మెటల్ వెరీ ఫాస్ట్ రేట్, మెటల్ కూడా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ది మల్టిపుల్ కట్టింగ్ ఎడ్జెస్. అలా ఎందుకు అవుతుందంటే మల్టిపుల్ కట్టింగ్ ఎడ్జెస్ ఉండటం వల్ల ఫాస్ట్గా కట్టింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. అలానే ఫాస్ట్గా మెటల్ అనేది రిమూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ అలానే 1 or more number of cutters can be mounted simultaneously on the మిల్లింగ్ మిషన్. సో ఈ మిల్లింగ్ మిషన్ కి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మిల్లింగ్ కట్టర్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు మనం మిల్లింగ్ మిషన్స్ లో అని చెప్తున్నాడు. దిస్ ఈస్ ది రీజన్ దట్ ఏ మిల్లింగ్ మిషన్ ఫైండ్స్ వైడ్ అప్లికేషన్ ఇన్ ది ప్రొడక్షన్ వర్క్. సో ప్రొడక్షన్ వర్క్ లో ఈ మిల్లింగ్ మిషన్స్ ని ఎక్కువగా ఇందుకోసం యూస్ చేస్తారు అని చెప్తున్నాడు అనమాట. దిస్ ఈస్ ది రీజన్ ఫర్ మిల్లింగ్ మిషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది వైడ్ అప్లికేషన్ ఆఫ్ ది ప్రొడక్షన్ వర్క్. It is used for machining flat surfaces, contoured surfaces, external, internal threads. సో ఈ మిషనింగ్ అసలు ఈ మిల్లింగ్ మిషన్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫ్లాట్ సర్ఫేసెస్ చేయడానికి, లేదు అంటే కాంటూర్ సర్ఫేసెస్ చేయడానికి, లేదంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ థ్రెడ్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఈ మిల్లింగ్ మిషన్స్ అనేవి యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. సో యాజ్ ద వర్క్ పీస్ మూవ్స్ అగైనెస్ట్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ఏ మిల్లింగ్ కట్టర్, మెటల్ ఈస్ రిమూవ్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ చిప్స్. సో వర్క్ పీస్ అనేది మూవ్ అవుతూ వర్క్ పీస్ మూవ్స్ అగైనెస్ట్ ద కట్టింగ్ ఎడ్జెస్. సో వర్క్ పీస్ అనేది కట్టింగ్ ఎడ్జ్ దగ్గరికి ఎప్పుడైతే మూవ్ అయిందో, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ ఉంటాయమ్మా. కొన్నేమో వర్క్ పీస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, కొన్నేమో వర్క్ పీస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్నేమో కట్టింగ్ ఎడ్జెస్ అనేవి కట్టర్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని కట్టర్స్ ఏమో ఫిక్స్ చేసి ఉంటాయి. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ మిషన్ బట్టి మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. సో ఇక్కడ వర్క్ పీస్ అనేది మూవ్ అవుతూ కట్టింగ్ ఎడ్జ్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తుందో మెటీరియల్ అనేది చిప్స్ రూపంలో రిమూవ్ అవుతుందని చెప్తున్నాడు ఈ మిల్లింగ్ మిషన్లో. మెషిన్ సర్ఫేస్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ 1 or more passes ఆఫ్ ది వర్క్. ఓకేనా. సో ఇలా మిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాము. ఇలా డిఫరెంట్ మిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తామని చెప్తున్నాడు. అలానే వీటి యొక్క అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ మిల్లింగ్ యూనిట్ వచ్చినప్పుడు చూద్దాము. సో ఈ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే మనకి కావలసిన షేప్లోకి, రిక్వైర్డ్ షేప్లోకి కట్టింగ్ టూల్ అనేది తయారు చేసుకొని ఆ కట్టింగ్ టూల్ని బట్టి ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇలా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా అనేది చూపిస్తున్నాడు. సో యూ కెన్ సీ ది one type of milling machine. It is a horizontal milling machine. సో ఇక్కడ ఈ మిల్లింగ్ మిషన్ అనేది చూడండి. ఓకేనా. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్: ఓవర్ ఆర్మ్, ఆర్బర్ బ్రాకెట్, ఆర్బర్, కటింగ్ టూల్, మెషిన్ వైజ్, క్రాస్ ట్రావర్స్, హ్యాండిల్, నీ, వర్టికల్ ట్రావర్స్, ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. ఓకేనా. సో ఇక్కడ వర్క్ పీస్ అనేది ఒక వైజ్లో, మిషన్ వైజ్లో ఫిక్స్ చేసుకున్నాడు. అదిగోండి మీరు చూడండి, మిల్లింగ్ కటర్ అనేది ఈ రొటేషన్ అనేది జరుగుతూ ఉంది. అలా మిల్లింగ్ కటర్ అనేది రొటేషన్ జరుగుతూ వర్క్ పీస్ ఎప్పుడైతే ఆ మిల్లింగ్ కట్టర్కి టచ్ అవుతుందో ఆటోమేటిక్గా మెటీరియల్ అనేది చిప్స్ రూపంలో రిమూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా చిప్స్ రూపంలో రిమూవ్ అవుతూ మనకి కావలసిన షేప్లోకి తయారు చేసుకుంటూ ఉంటాము. ఓకేనా. సో ఇట్ ఈస్ ది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది వన్ మిల్లింగ్ మిషన్. నెక్స్ట్ ఇదే మిల్లింగ్ మిషన్ యొక్క సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. దిస్ ఈస్ ద సైడ్ వ్యూ ఆఫ్ ది మిల్లింగ్ మిషన్. సో ఈ సైడ్ వ్యూలో మనకి టేబుల్, అలానే ఫీడ్ హ్యాండిల్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఓకేనా. సో ఈ మిల్లింగ్ మిషన్ని దీనికి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. బేస్ అనేది, వర్టికల్ ట్రావర్స్, నీ, క్రాస్ ట్రావర్స్ హ్యాండిల్, మిషన్ వైజెస్, టూల్స్, అలానే ఓవర్ ఆర్మ్, ఆర్బరు,
కాలము అలా డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ పార్ట్స్ అన్నిటి గురించి మనం మిల్లింగ్ యూనిట్లో చూద్దాం ఇన్ డీటెయిల్గా. నెక్స్ట్ అలానే సెకండ్ యూనిట్ వచ్చేసరికి గేర్ కట్టింగ్. సో వాట్ ఈస్ గేర్ కట్టింగ్? అసలు గేర్ కట్టింగ్ అంటే ఏంది, గేర్స్ని ఎందుకు కట్ చేయాలి, అసలు ఎలా తయారు చేస్తారన్నది చూద్దాము. గేర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది వేరియస్ మెకానిజమ్స్ టు ట్రాన్స్మిట్ అండ్ డివైజెస్ టు ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్ పాజిటివ్లీ బిట్వీన్ ప్యారలల్, ఇంటర్సెక్టింగ్ ఆర్ నాన్ ఇంటర్సెక్టింగ్, నాన్ ప్యారలల్ షాఫ్ట్స్. గేర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వేరియస్ మెకానిజమ్స్. ఎక్కువ మెకానిజమ్స్ అరేంజ్ చేసిన దగ్గర ఈ గేర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే పవర్ని ట్రాన్స్మిషన్ అనేది చేయటానికి, అంటే పవర్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ అనేది చేయటానికి ఈ గేర్స్ అనే వాటిని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో the gears are used in the various mechanisms to transmit and devices to transmit power at one motion positively between parallel or intersecting, non-intersecting the non-parallel shafts. షాఫ్ట్స్ నుంచి ఏవైతే వస్తాయో ఆ పవర్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ చేయడానికి గేర్ కట్టింగ్స్ని యూస్ చేస్తామన్నమాట. సో వాట్ ఆర్ ది అప్లికేషన్స్ అనేవి వితౌట్ చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. రొటేషన్ డైరెక్షన్ అనేది చేంజ్ చేయకుండా గేర్స్ని యూస్ చేస్తారు. విత్ చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్, డైరెక్షన్ అనేది చేంజ్ చేసినప్పుడు కూడా ఈ గేర్స్ని యూస్ చేస్తారు. అలానే విత్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ రొటేషన్, స్పీడ్ని తగ్గించాలన్నా, ఇంక్రీజ్ చేయాలన్నా, లేదంటే డిక్రీజ్ చేయాలి అన్న గేర్స్ అనే వాటిని యూస్ చేస్తారు. ఈ చేంజ్ ఇన్ స్పీడ్ అట్ ఎనీ డిజైర్డ్ రేషియో, మనకి ఎంత స్పీడ్ కావాలో సో దాన్ని బట్టి కూడా గేర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారనమాట. అలానే ర్యాక్ అండ్ పినియన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ రోటరీ మోషన్ ఇంటూ లీనియర్ మోషన్ అండ్ వైస్ వెర్సా. ర్యాక్ అండ్ పినియన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మోషన్ ట్రాన్స్ఫర్ అంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి మార్చడానికి కూడా ర్యాక్ అండ్ పినియన్స్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది మీరు చూడొచ్చు. ఫార్మింగ్ అండ్ మిషనింగ్. సో మెయిన్ 2 డిఫరెంట్ ఫార్మాట్స్ ద్వారా గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది మనం చేస్తాము. వన్ ఈజ్ ఫార్మింగ్ ప్రాసెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ మిషనింగ్ ప్రాసెస్. సో ఈ ఫార్మింగ్ ప్రాసెస్లో క్యాస్టింగ్ ప్రాసెస్ ద్వారా గేర్స్ని తయారు చేస్తాము. అలానే సింటరింగు, ఇంజెక్షన్ మౌల్డింగు, ఎక్స్ట్రూడింగు, కోల్డ్ డ్రాయింగు, స్టాంపింగు, ప్రీఫార్మింగు, ఫోర్జింగు, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ద్వారా ఈ డిఫరెంట్ ఫార్మింగ్ ఆపరేషన్స్ ద్వారా మనం గేర్స్ అనే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే మిషనింగ్ ఆపరేషన్. సో డిఫరెంట్ మిషనింగ్ ఆపరేషన్స్, ఈ మిషనింగ్ ఆపరేషన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి కూడా మనం యూస్ చేసి ఈ గేర్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నాడు. వన్ ఈజ్ రఫింగ్, సెకండ్ వన్ ఈజ్ ఫినిషింగ్, ఫామ్ మిల్లింగు, షేవింగు, ర్యాక్ జనరేషన్, గేర్ షేపింగ్, హాబింగు, గ్రైండింగు, బర్నిషింగు, ల్యాపింగు, హార్నింగు. These are the different manufacturing machines to produce different types of gears. So ఈ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఇలా డిఫరెంట్ మెషిన్స్ ద్వారా మనం తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే డిఫరెంట్ ఫార్మింగ్ ఆపరేషన్స్ ద్వారా కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి గ్రైండింగ్ ఆపరేషన్. So what is grinding? It means another material removal process in which abrasive particles are contained in bonded grinding wheel that operates at very high surface speed. The grinding wheel is usually in disc shaped and is precisely balanced for high rotational speeds. గ్రైండింగ్ అనేది ఒక మెటీరియల్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. అంటే ఎక్కువ సర్ఫేస్ ఫినిషింగ్ కోసం, లేదంటే ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఏమైనా ఉంటే ఆ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ని ఫ్లాట్ సర్ఫేసెస్గా చేయటం కోసం ఈ గ్రైండింగ్ ప్రాసెస్ అనేది చేస్తారని చెప్తున్నాడు. ఓకేనా? సో గ్రైండింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఒక గ్రైండింగ్ మిషన్ అయితే గ్రైండింగ్ వీల్ అనేది ఇలా వెరీ హై స్పీడ్తో రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కింద వర్క్ పీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆ వర్క్ పీస్ని మూవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ గ్రైండింగ్ వీల్ సర్ఫేస్ అనేది వర్క్ పీస్ సర్ఫేస్కి టచ్ అయ్యి మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ద మెటీరియల్ అనేది పౌడర్ రూపంలో రిమూవ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న గ్రెయిన్స్ రూపంలో కూడా రిమూవ్ అవుతూ ఉంటుంది అనమాట మెటీరియల్ అనేది. ఓకేనా? ఇది గ్రైండింగ్ ఆపరేషన్. సో టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెషినింగ్ ప్రాసెస్ ఏమున్నాయి? ఓకేనా? అడ్వాన్స్డ్ మెషినింగ్ ఇది వచ్చేసి 4th యూనిట్ మనకి డిఫరెంట్ అడ్వాన్స్డ్ మెషినింగ్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి. కెమికల్ మెషినింగు, ఎలక్ట్రోకెమికల్ మెషినింగు, డిశ్చార్జ్ మెషినింగు,
ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మిషనింగ్, వైర్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మిషనింగ్, లేజర్ బీమ్ మిషనింగ్, ఎలక్ట్రాన్ బీమ్ మిషనింగ్, ప్లాస్మా ఆర్క్ కటింగ్, అల్ట్రాసోనిక్ మిషనింగ్, వాటర్ జెట్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ మిషనింగ్ ప్రాసెస్. అది వచ్చేసరికి మనకి మోడర్న్ మిషనింగ్ ప్రాసెస్ యూనిట్ 4లో ఈ టాపిక్స్ అన్ని ఈ మిషన్స్ గురించి తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అడ్వాన్స్డ్ మిషనింగ్. అసలు ఈ అడ్వాన్స్డ్ మిషనింగ్ ప్రాసెస్ వల్ల మిషన్స్ వల్ల మనకి యూజ్ అయింది. ట్రెడిషనల్ మిషనింగ్ ప్రాసెస్ అనేవి మెటీరియల్ రిమూవల్ బై మెకానికల్ మీన్స్ సచ్ యాజ్ చిప్ ఫార్మింగ్, అబ్రేషన్ ఆర్ మైక్రో చిప్పింగ్. ట్రెడిషనల్ మిషనింగ్ ప్రాసెస్లో మెటీరియల్ రిమూవల్ అనేది చిప్స్ రూపంలో, ఫార్మింగ్ రూపంలో, లేదంటే అబ్రెసివ్స్ రూపంలో, చిన్న చిన్న చిప్స్ రూపంలో రిమూవ్ అవుతుంది. కానీ అడ్వాన్స్డ్ మిషనింగ్ ప్రాసెస్లో యూటిలైజ్ కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ హై ఎనర్జీ బీమ్స్. కెమికల్ని యూజ్ చేస్తాము మిషనింగ్ ప్రాసెస్లో, లేదంటే ఎలక్ట్రికల్స్ వాటిని యూజ్ చేస్తాము, లేదంటే హై ఎనర్జీ ఆఫ్ లైట్ బీమ్స్ని యూజ్ చేసి వితౌట్ రిమూవింగ్ ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్స్. ఆ వర్క్ పీస్ నుంచి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది రిమూవ్ చేయకుండా దానికి మనకు కావాల్సిన షేప్లోకి కట్ చేసుకుంటాం అనమాట. అంటే వితౌట్ రిమూవల్ ఆఫ్ మెటీరియల్ అనేది ఏమీ రిమూవ్ చేయం అడ్వాన్స్డ్ మిషనింగ్ ప్రాసెస్లో. ఓకేనా. వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అనేది వర్క్ పీస్ నుంచి ఏమీ ఉండదు. డైరెక్ట్గా మనకు కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు ఈ మిషనింగ్ ప్రాసెస్ ద్వారా అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ మిషనింగ్ అండ్ అడ్వాన్స్డ్ మిషనింగ్ ప్రాసెస్. నెక్స్ట్ అలానే 5th యూనిట్ వచ్చేసరికి ప్లాస్టిక్ ప్రాసెసింగ్. సో అసలు ప్లాస్టిక్ అంటే ఏంటి, ఆ ప్లాస్టిక్ని యూజ్ చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు, ఆ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి ఏ టైప్ ఆఫ్ మిషనింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తారో చూద్దాము. ప్రాసెసింగ్ ఆఫ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అండ్ థర్మోప్లాస్టిక్స్. మనకి 2 ప్లాస్టిక్స్ ఉన్నాయమ్మా, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అండ్ థర్మోప్లాస్టిక్స్. ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, అలానే థర్మోప్లాస్టిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కి కంప్రెషన్ మౌల్డింగ్, ట్రాన్స్ఫర్ మౌల్డింగ్ అనే 2 మిషనింగ్ ప్రాసెసెస్ యూస్ చేస్తాము. అలానే థర్మోప్లాస్టిక్స్కి ఇంజెక్షన్ మౌల్డింగ్, బ్లో మౌల్డింగ్, థర్మో మౌల్డింగ్ అండ్ ఎక్స్ట్రూజన్ అనే ప్రాసెస్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ అలానే వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్. ఇది వచ్చేసరికి మనకి 6th యూనిట్ ప్రెస్ టూల్స్. మాన్యువల్ ప్రెస్ అంటే ఏంది, పవర్ ప్రెస్ అంటే ఏంది, మాన్యువల్ ప్రెస్సింగ్ మిషన్స్ ఏముంటాయి, పవర్ ప్రెస్సింగ్ మిషన్స్ ఏముంటాయి, వాటిలో ఏం పార్ట్స్ ఉంటాయి, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి దీంట్లో చూస్తాం. ఫుడ్ ప్రెస్, ఆర్బర్ ప్రెస్, ఫ్లై ప్రెస్, టాగుల్ ప్రెస్. ఇవి వచ్చేసరికి మాన్యువల్ ప్రెసెస్ అనమాట. పవర్ ప్రెసెస్ వచ్చేసరికి క్రాంక్ ప్రెస్, ఎసెంట్రిక్ ప్రెస్, క్యామ్, స్క్రూ ప్రెస్, ర్యాక్ అండ్ పినియన్ ప్రెస్, హైడ్రాలిక్ ప్రెస్, ప్నిమాటిక్ ప్రెస్. ఇవి వచ్చేసరికి క్లాసిఫికేషన్ పవర్ ప్రెస్ యొక్క టైప్స్ అనమాట. ఓకేనా. సో ప్రెస్ వర్కింగ్ టెర్మినాలజీ అనేది చూడండి అసలు ఎలా ఉంటాయి, దాంట్లో ఏం పార్ట్స్ ఉంటాయి అనేది. ప్రెస్ వర్కింగ్ టెర్మినాలజీ దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఇన్ డీటెయిల్గా ఈ యూనిట్ వచ్చినప్పుడు చూద్దాము. నెక్స్ట్ అలానే 7th యూనిట్ వచ్చేసరికి జిగ్స్ అండ్ ఫిక్చర్స్. సో జిగ్ అంటే ఏంది, అసలు ఫిక్చర్ అంటే ఏంది. ఏ డివైస్ దట్ హోల్డ్స్ ది వర్క్ అండ్ లొకేట్స్ ది పాత్ ఆఫ్ ది టూల్. సో ఎక్కడైతే మనం ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే వర్క్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నామో అక్కడ దాన్ని ఇండికేట్ చేయటానికి యూస్ చేసే ప్రాసెస్నే జిగ్ అంటారు. అంటే ఆ పాయింట్, సపోజ్ ఒక పాయింట్ లొకేట్ చేసి అక్కడ హోల్ అనేది ప్లేస్ చేయాలంటే ఆ లొకేషన్ ఆఫ్ పాయింట్ని జిగ్ అంటారు అనమాట. నెక్స్ట్ అలానే ఫిక్చర్ అంటే ఏంటంటే ఏ డివైస్ ఫిక్స్డ్ టు ద వర్క్ టేబుల్ ఆఫ్ ఎ మెషిన్ అండ్ లొకేట్స్ ద వర్క్ ఇన్ అన్ ఎగ్జాక్ట్ పొజిషన్ రిలేటివ్ టు ది కటింగ్ టూల్. ఫిక్చర్స్ అనేవి వర్క్ పీస్ని వైజ్కి, మెషిన్ వైజెస్కి ఫిక్స్ చేసుకున్నప్పుడు ఈ ఫిక్చర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఆ వర్క్ అనేది ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడైతే చేయాలో ఆ మిషన్కి, వర్క్ పీస్కి రెండిటికి కరెక్ట్గా ఫిక్స్ చేసేదే ఫిక్చర్ అనమాట. ఓకేనా. సో ఇన్ డీటెయిల్గా జిగ్స్ అండ్ ఫిక్చర్స్ వచ్చినప్పుడు చూద్దాము. సో జిగ్స్ అండ్ ఫిక్చర్స్ వల్ల అసలు యూజెస్ ఏంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో. టు రెడ్యూస్ ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గియొచ్చు, ప్రొడక్షన్ రేట్ని ఎక్కువగా పెంచవచ్చు, హై యాక్యురసీ అనేది మెయింటైన్ చేయొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో. అలానే టు ఎనేబుల్ హెవీ అండ్ కాంప్లెక్స్ షేప్స్ పార్ట్స్ టు బి మెషిన్ బై బీయింగ్ హెల్డ్ రిజిడ్లీ టు ఏ మిషన్. హెవీ అండ్ కాంప్లికేటెడ్ షేప్స్ ఏమైనా ఉంటే ఈ జిగ్స్ అండ్ ఫిక్చర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ యూస్ చేసి చేయొచ్చు అని చెప్తున్నాడు. టు ప్రొవైడ్ ఇంటర్చేంజబిలిటీ అంటే చేంజెస్ అనేవి కూడా చేసుకోవచ్చు, అంటే ఇంటర్చేంజింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. క్వాలిటీ కంట్రోల్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాడు. లెస్ స్కిల్డ్ లేబర్ అవసరం లేదు. అలానే వర్క్ సేఫ్టీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ద్వారా. సో దీస్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ది జిగ్స్ అండ్ ఫిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ అలానే
What is the boring? So it is the last unit. జిగ్ బోరింగ్ అనేది లాస్ట్ యూనిట్ అమ్మ మనకి. సో ఈ జిగ్ బోరింగ్ మిషన్ లో మనకి డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ జిగ్ బోరింగ్, అసలు ఎందుకు యూస్ చేస్తామంటే, ద బోరింగ్ ఆపరేషన్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఆన్ లేత్ అండ్ మిల్లింగ్ మిషన్, బట్ ద నీడ్ ఆఫ్ యాక్యురసీ ఆఫ్ హోల్స్, ఇట్స్ క్వాలిటీ అండ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ హోల్ సెంటర్స్ ఈస్ డ్యామేజ్డ్ ఇన్ జిగ్ బోరింగ్ మిషన్స్. సో బోరింగ్ ఆపరేషన్ అనేది లేత్ అండ్ మిల్లింగ్ మిషన్స్ యూస్ చేసి చేస్తామని చెప్తున్నాడు. సో ఇట్స్ క్వాలిటీ అండ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ హోల్స్ అనేవి, కరెక్ట్ సెంటర్స్ అనేవి ఏమన్నా డ్యామేజ్ అయినా వాటిని బోరింగ్ ఆపరేషన్స్ అనేవి చేయడానికి యూస్ చేస్తామని చెప్తున్నాడు. వర్కింగ్ ప్రిన్సిపల్ కన్స్ట్రక్షన్ అనేది చూద్దాము జిగ్ బోరింగ్ యూనిట్ వచ్చినప్పుడు. సో వాట్ ఆర్ ది అప్లికేషన్స్ అనేవి చూడండి. ఫర్ పైలట్ హోల్ టు ప్రొడ్యూస్ కాంపౌండ్ అండ్ ప్రోగ్రెసివ్ డైస్, ఫర్ డ్రిల్లింగ్ హోల్ ఇన్ జిగ్ బుషింగ్, ఫర్ జిగ్స్ ఫిక్చర్స్ అండ్ డైస్ and bushing hole for grinding the hardened parts, alignment post in stripper or die set. These are the different applications of the jig boring machine. సో ఈ జిగ్ బోరింగ్ మిషన్స్ ని ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి యూస్ చేస్తామని చెప్తున్నాడు. పైలట్ హోల్ తయారు చేయడానికి కానీ, లేదంటే డైస్ కాంపౌండ్ అండ్ ప్రోగ్రెసివ్ డైస్ తయారు చేయడానికి యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే జిగ్స్ ఫిక్చర్స్ డైస్ ఏవైతే ఉన్నాయో వాటిని బుషింగ్ హోల్స్, గ్రైండింగ్స్, హార్డ్ అండ్ పార్ట్స్ తయారు చేయడానికి, అలానే అలైన్మెంట్ పోస్ట్ ఇన్ స్ట్రిప్పర్ ఆర్ డై సెట్స్, ఇలాంటి వాటిని తయారు చేయడానికి కూడా జిగ్ బోరింగ్ మిషన్ ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ది జిగ్ బోరింగ్ మిషన్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫస్ట్ యూనిట్ అనేది చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్.